A can do a certain work in the same time in which B A can do a certain work in the same time in which B and C together can do it. If A and B together could do it in 10 days and C alone in 50 days, then B could do it in. A can do a certain work in the same time in which B and C. ఏ ఒక్కళ్ళే బి అండ్ సి కలిపి చేసే పనిని చేయగలరు. ఇఫ్ అలాగే ఏ అండ్ బి ఇద్దరు కలిసి 10 డేస్‌లో వర్క్ చేస్తే, సి ఒక్కళ్ళే కలిసి 15 డేస్‌లో వర్క్ చేస్తారనమాట. అయితే బి ఒక్కళ్ళే ఎన్ని డేస్‌లో వర్క్ చేస్తారు అని చెప్పేసి కనుక్కోమన్నారు. మనకి ఏం తెలుసు? ఏ వర్కు బి ఏ ఒక్కళ్ళే ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి వర్క్‌కి సమానం అని తెలుసు. మనకేమిచ్చారు? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 10 డేస్‌లో చేస్తారు. సి ఒక్కళ్ళే వచ్చేసి 50 డేస్‌లో చేస్తారు. అయితే వీళ్ళిద్దరికి మనం ఎల్‌సీఎం తీసుకొని టోటల్ వర్క్ ఎంత తెలుసుకుందాము. టోటల్ వర్క్ ఎంత? 50 వచ్చింది. సో, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత? 10 50లో 5 టైమ్స్ కాబట్టి 5. 50 50లో 1 టైమ్ కాబట్టి 1. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్‌లో వీళ్ళ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సిస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 5 + 1 6 డివైడెడ్ బై 50 అండ్ ఈజ్ ఈక్వల్ టు 3/25. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3/25 అని తెలుసు. మనకి ఇక్కడ చూడండి బి ప్లస్ సి అంటే ఏమని తెలుసు? ఇక్కడ స్టార్టింగ్‌లో ఏ అని తెలుసు కదా! బి ప్లస్ సి అంటే ఏ. సో, అది ఇక్కడ పెట్టుకున్నాము. బి ప్లస్ సిలో ఏ పెట్టుకున్నాము. ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/25. 2a ఈజ్ ఈక్వల్ టు 3/25. సో, ఈ 2 ఇటువైపుకొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3/50. మనకి ఏ వర్క్ తెలిసింది. ఏ వర్క్ తెలిసినప్పుడు బి ప్లస్ సి వర్క్ తెలుసుకోవటం ఈజీయే కదా! సో, ఏ వర్క్ 3/20 మనకి ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ బి ప్లస్ సి తీసుకొని దీనిలో కొన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఏ వాల్యూ తెలుసు? 3/50 అనేసి. బి వాల్యూ తెలీదు. సి యొక్క వర్క్ తెలుసు 1/50 అని చెప్పేసి. సో, దీని నుంచి మనం బిని కనుక్కుంటే బి ఈజ్ ఈక్వల్ టు 1/25 వస్తది. సో, బి యొక్క వర్క్ ఎంత? 25 డేస్ అనమాట.